హలో ఫ్రెండ్స్, జయప్రద ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి హెల్దీగా చక్కగా ఒక స్నాక్ చేసి చూపిస్తాను. చూడండి, వేసిన పప్పుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. అలాగే బాదం పప్పు. ఈ వింటర్లో అండి మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. మధ్యాహ్నం టీ టైంలో ఇలా 4 తిన్నామంటే కడుపు నిండుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అందుకని నేను ఇలా చేస్తాను అన్నమాట. ఇవి కూడా అయిపోయినాయండి. జీడిపప్పు కూడా ఏం చేశాను. ఒక గుప్పుడు అక్రూట్లు. ఇవి కూడా 2 నిమిషాలు చాలండి, ఎక్కువ. పిస్తా అండి, పిస్తా కూడా ఒక గుప్పుడు వేసుకున్నాం. ఇవన్నీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, బలమైన ఆహారం కదా, అందుకని కొంచెం ఎక్కువ వేసాను నేను. ఇవి కూడా చక్కగా వేయించుకుని ఇప్పుడు మకానా వేయించుకున్నాం. మకానా ఎక్కువ వేసుకోండి, బాగుంటాయి. బాగా కరకరమనేదాకా వేయించండి. ఇట్లా నొక్కితే ఇప్పుడు చితుకో కదండి, చితికేదాకా ఇట్లా అంటే మనం చితికిపోవాలి, పొడి అయిపోవాలి. అలా వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తొందరగా నిగుతాయి కానండి, ఈ పూల్ మకానా త్వరగా వేగదనమాట. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించండి, కొంచెం టైం పడుతుంది. ఇది ఉప్పులన్నీ కూడానండి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఏది కంగారు పడి హైలో పెట్టారంటే లోపల ఏగమన్నమాట, లోపల పచ్చిగుంటే పైన అయిపోతాయి. అందుకని చక్కగా నిదానంగా వేయించుకోండి. కొంచెం సేపు ఆగాలి. ఈ మకానండి మనం ఒకటి నోట్లో వేసి చూస్తే కరకరమంటుంది, అప్పుడు ఆఫ్ చేసేయండి. ఇవి కూడా అయిపోయినండి, కరకరలాడుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వాటికి సరిపడా నెయ్యి వేసుకోండి. నేను 2 స్పూన్ల దాకా వేసాను. ఇందులో కొంచెం వేడెక్కింది కదా, కరివేపాకు వేసుకోండి. ఇందులో కొంచెం కారం, డ్రై ఫ్రూట్స్ సరిపడే కారం వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి. అలాగే చాట్ మసాలా, మిరియాల పొడి అండి, కొంచెం బాగుంటుంది టేస్ట్. సరిపడా ఉప్పు. డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని ఉంచుకోవాలి. మొత్తం ఉప్పు కారం మిర్చి పట్టేదాకా తిప్పుతూ ఉండండి. ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం వేగనివ్వండి దీన్ని, పచ్చివాసన పోయేదాకా. రెడీగానే ఉంది కాబట్టి వెళ్ళిపోతుంటారు కదా.
మరండి ముందు ఎందుకు వేయించానంటే డ్రై రోస్ట్ అచ్చంగా వేయించాలంటే నెయ్యి ఎక్కువ పడుతుందండి. నెయ్యి అంత మంచిది కాదు కదా ఎక్కువ తింటాం కూడా. అందుకని డ్రై రోస్ట్ అయిపోయాక ఇప్పుడు వేయించుకోవటం ఈజీగా అయిపోతుంది అనమాట. అందుచేత ఇలా చేస్తున్నాను అనమాట. ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. చక్కగా ఉప్పు కారం పడుతుంది దానికి, మసాలాలన్నీ పట్టాలి. ఐదు నిమిషాలు పట్టిందండి వేగేసరి. చక్కగా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులో నుంచి మాత్రమే మళ్ళీ జస్ట్ వేగిపోతాయి వేడికి. అలా వేగాలి. నచ్చిందండి అందరికీ. హెల్తీ రెసిపీ కదా, ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.